అబ్బా! శారీస్ అంటే పెద్దవాళ్ళకి కానీ, చాలా మందికి ఎంత ఇష్టమో కదా! సో, అలాంటి శారీసే నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నవి ఇంతకుముందు వీడియో పెట్టాను. ఈ వీడియోలో వచ్చేసి నేను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నాననమాట. అంటే బయటికి వెళ్లి కొన్న శారీస్ అనమాట. ఇవన్నీ కూడా నేను పెడతానండి మీకు ఈ వీడియోలో. అండ్ ప్రతి దానికి కూడా క్వాలిటీ ఏంటి, ఎలా ఉంటుంది, అవన్నీ కూడా నేను చాలా క్లియర్‌గా అయితే చెప్తాను. సో, వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాననమాట. సో, ఫస్ట్ వచ్చేసి ఈ పిస్తా గ్రీన్ కలర్ శారీ. ఇదొచ్చేసి పిస్తా గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ 2 కలిపి ఉంటుందనమాట. సో, దీనికి బార్డర్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్‌లో ఇస్తాడు. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఓ విషయం ఏంటి అంటే ఇది ఉప్పాడ పట్టు శారీ అనమాట. సో, పట్టు అంటే చూడ్డానికి పట్టులా ఉంటుంది. కానీ చూడ్డానికి ఆహ్, ఓ మాదిరిగా అయితే పార్టీ వేర్‌లా కూడా ఉంటుందనమాట. దీని క్వాలిటీ వచ్చేసి పాలీ కాటన్ అనమాట. చూడ్డానికి సిల్వర్ షైనింగ్ అయితే వస్తుంది శారీకి పైన. కాకపోతే ఇది పిస్తా గ్రీన్ కలర్‌లో ఉంటుంది పైనొచ్చేసి. అండ్ బార్డర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది. అదొచ్చేసి పాలీ కాటన్ అనమాట. సో, నైట్ టైమ్ ఫంక్షన్స్‌కి కట్టారంటే చాలా సూపర్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలాంటి శారీ ఏదైనా కనిపిస్తే కొనేయండి. ఆ తర్వాతొచ్చేసి ఈ శారీ. ఈ శారీ వచ్చేసి చూడ్డానికి ఏంటి ఓల్డ్ మోడల్‌లా ఉంది అనుకుంటున్నారా? ఇది ఓల్డ్ మోడల్ కాదు. కడితే మాత్రం ట్రెండింగ్ మోడలే. బట్ ఈ శారీ వచ్చేసి మనకి యెల్లో అండ్ డీప్ బ్లూ కలర్‌లో అయితే వస్తుందనమాట. అండ్ గోల్డ్ అంచు కూడా వస్తుంది ఒక పక్కన. అండ్ దీనికొచ్చేసి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఏనుగుల డిజైన్. దీంట్లో ఏనుగుల డిజైన్ చాలా అంటే చాలా బావుంది. ఈ పెద్ద బార్డర్‌కి చిన్న సింపుల్ డిజైన్. అండ్ పైనొచ్చేసి గోల్డ్ సింపుల్ బార్డర్ దానికొచ్చేసి చిన్న జిగ్‌జాగ్ డిజైన్. చాలా బావుంది కదా! అండ్ ఏనుగులొచ్చేసి చాలా క్యూట్‌గా అనిపించాయి నాకు శారీ మీద. అందుకని తీసుకున్నాను. దీనికొచ్చేసి శారీకి టాజెల్స్ కూడా ఇచ్చాడనమాట. అండ్ చూస్తే మాత్రం హెవీ శారీలా కనపడుతుంది కదా! అస్సలంటే అస్సలు కాదు. ఈ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ శారీ. కట్టినా గూడా కట్టినట్టు అనిపించదు. అలా ఉంటుంది మరి. ఈ శారీ నాకు ఆఫ్‌లైన్‌లోనే దొరికింది. నేను బయట షాపింగ్‌కెళ్ళినప్పుడు చాలా నచ్చిందనమాట. అండ్ రేర్‌గా ఉంది. ఒక పీసే దొరికింది. అందుకని వెంటనే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి చూడటానికి కొంచెం హెవీగా కనపడుతుంది. బట్ కడితే మాత్రం చాలా సింపుల్‌గా ఉంటుంది. నైట్ అయినా, డే అయినా ఏ ఫంక్షన్స్‌కి కట్టినా కూడా చాలా బావుంటుంది. పార్టీ వేర్ శారీ అండ్ డైలీ వేర్ శారీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి కొంచెం డిఫరెంట్ టైప్ అనమాట. అంటే చూడటానికి గోల్డ్ కలర్‌లో కనపడుతుంది. లైట్ పడితే మాత్రం సిల్వర్ కలర్‌లో మెరుస్తుంది. శారీ వచ్చేసి డీప్ బ్లూ కలర్ కూడా మిక్స్ అయింది. ఎక్కడైనా కూడా 2, 3 కలర్స్ మిక్స్ అయితే శారీ బావుంటుంది గదా! సో, అందులో నాకు ఈ శారీ ఒకటనమాట. సో, బార్డర్ వచ్చేసి చాలా పెద్ద బార్డర్ అయితే ఇచ్చాడు. మామిడి పిందెలు, ఫ్లవర్స్, నెమళ్ళు అన్నీ కలిపి డిజైన్ అయితే ఇచ్చాడనమాట. అండ్ చూస్తున్నారు కదా! లైట్ పడుతుంటే ఎలా మెరుస్తుందో గోల్డ్ కలర్‌లో. చాలా చాలా బావుంటుంది శారీ వచ్చేసి. డీప్ బ్లూ కలర్ అయినా చాలా ఫెయిర్‌గా ఉన్న వాళ్ళకే కాదు, చామంచాయ రంగులో ఉన్న వాళ్ళకి కూడా చాలా బావుంటుందనమాట. అలాగే కిందొచ్చేసి చిన్న బుటా డిజైన్ అయితే ఇచ్చాడు. అంటే టోటల్‌గా చెప్పాలంటే ఒక ఫ్లోరల్ డిజైన్ లాగా ఇచ్చాడనమాట శారీ మొత్తం. అండ్ క్వాలిటీ వచ్చేసి స్మూత్‌గా ఉంటుంది. లైట్ వెయిట్‌గా ఉంటుంది. అస్సలు హెవీ అనిపించదు. అండ్ ఎలా అంటే ఒక 25 ఇయర్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరు కట్టుకున్నా కూడా చాలా బావుంటుంది శారీ అనేది. అండ్ అక్కడక్కడ ఇలాంటి లీఫ్ డిజైన్ అయితే శారీ అంతా కూడా ఇచ్చాడు. వైట్ లీఫ్ లాగా. చాలా బావుంది. అలాగే బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్. అది మనకి పళ్ళు సైడ్ వస్తుందనమాట. అండ్ చూస్తున్నారు కదా! పైన డిజైన్ వచ్చేసి కొంచెం అంటే చిన్న చిన్నగా ఏదో సెల్ఫ్ ప్రింటింగ్ లాగా ఇచ్చాడు. ప్రింట్ అయితే కాదు. అంటే మనం వాష్ చేసిన తర్వాత ప్రింటింగ్ అయితే పోతుంది కదా! ఇదైతే పోదనమాట అలాగా. నేను ఆల్రెడీ ఒక 2, 3 టైమ్స్ కట్టేసాను ఈ శారీని. సో, ఇదొచ్చేసి ఇలా ఉందనమాట. అంటే ఎంత లైట్ వెయిట్ ఉందో చూపిస్తున్నాను మీకు. అండ్ చూపిస్తున్నాను కదా! పైన వీడియోలో చిన్న చిన్న డిజైన్ అయితే ఇచ్చాడనమాట అక్కడక్కడ. సో, చాలా బావుంది. అంటే ఇదొక పువ్వు డిజైన్ లాగా మధ్య మధ్యలోనేమో అలా లీఫ్ డిజైన్ లాగా ఇచ్చాడు కదా! కొంచెం వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ టైప్‌లోనే ఉందనమాట. అండ్ దీని తర్వాత శారీ వచ్చేసి పిస్తా కలర్. ఇది కూడా లైట్ పిస్తా కలర్ అనమాట. స్టార్టింగ్‌లో చూపించిన దానికి ఈ శారీకి చాలా డిఫరెన్స్ ఉంది. మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే అది ఉప్పాడ కాటన్. ఇదేమో టిష్యూ కాటన్. అదే డిఫరెన్స్ అండి. ఇదొచ్చేసి బార్డర్‌లో వచ్చి సిల్వర్ కలర్ ఆకు డిజైన్ అయితే ఇచ్చాడు. పైన శారీ వచ్చేసి లైట్ పిస్తా కలర్ అయితే ఇచ్చాడనమాట. ఈ కాంబినేషన్ ఏం బావుంటుందండి అనుకుంటున్నారేమో! కానీ చాలా అంటే చాలా బావుంటుంది. సమ్మర్‌లో కట్టడానికైతే పర్ఫెక్ట్ శారీ అని చెప్పొచ్చనమాట. సమ్మర్ అనే కాదు ఏ సీజన్‌లో కట్టినా మనకి ఫ్రీగా ఉంటుంది. లైట్ వెయిట్‌గా ఉంటుంది. అసలు కట్టినట్టే అనిపించదనమాట. ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా ఈ టిష్యూ కాటన్ శారీ అయితే చాలా చాలా బావుంటుందనమాట. మీరు కూడా ఇలాంటి శారీస్ ఎక్కడైనా కనపడితే మాత్రం అస్సలు తీసుకోవడం ఆగిపోకండి. డెఫినిట్‌గా తీసేసుకోండి. అంటే ఆడవాళ్ళు బయటికెళ్ళినప్పుడు షాపింగ్‌కి వెళ్ళకూడదు అనుకున్నా కూడా దారిలో ఏం కనిపించినా తీసుకొనొచ్చేస్తారు కదా! అలాంటి శారీస్‌లో ఇదొకటని చెప్పొచ్చు. సో, ఈ శారీ చూస్తున్నారు కదా! దీని పై డిజైన్ వచ్చేసి చిన్న చిన్న అక్కడక్కడ వర్క్‌తో అలాగే అక్కడక్కడ మిర్రర్స్‌తో ఇచ్చాడు. అండ్ బార్డర్‌లో వచ్చేసి చిన్న జిగ్‌జాగ్ డిజైన్ సిల్వర్ కలర్ బార్డర్‌తో అయితే ఇచ్చాడనమాట.
కట్టినప్పుడు ఒక సైడ్కి వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చూస్తున్నారు కదా అక్కడక్కడ మిర్రర్ డిజైన్ ఎలా ఇచ్చాడు అనేది. సో దీని క్వాలిటీ అయితే చూస్తున్నారు కదా, చాలా లైట్ వెయిట్ ఉంది. అలాగే వచ్చేసి శారీ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో కూడా ఉంటుంది అనమాట. అంటే మనం కట్టిన తర్వాత మన స్కిన్ అయితే కొంచెం కనబడుతుంది, బట్ వచ్చేసి చాలా బాగుంటుంది. కట్టిన తర్వాత కట్టే విధంగా కడితే మాత్రం స్కిన్ అయితే బయటకి ఎక్స్పోజ్ అవ్వదు, చాలా బాగుంటుంది అనమాట శారీ వచ్చేసి. అండ్ మీకు క్లియర్గా కనబడుతుంది కదా ఎంత పలుచగా ఉంది అని చెప్పి, అంటే అంతే లైట్ వెయిట్గా కూడా ఉంటుంది అనమాట. సో ఈ శారీ గురించి వచ్చేసి అయితే అదనమాట. అండ్ చిన్న చిన్న వర్క్ అన్నాను కదా అక్కడక్కడ, ఇదేనమాట, అలా చిన్న మిర్రర్ వర్క్లా ఇచ్చాడు. ఈ శారీ గురించి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ శారీకి వచ్చేటప్పటికి పేస్టల్ కలర్లో డార్క్ గ్రే కలర్ కలిపితే ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ శారీ అయితే వచ్చిందనమాట. ఈ శారీ వచ్చేసి మొత్తం పేస్టల్ కలర్లో ఉంటుంది, అంటే లైట్గా మెరుస్తుంది అనమాట శారీ వచ్చేసి. అండ్ దీనికి వచ్చి మొత్తం డార్క్ గ్రీన్లో లైట్ చిన్న బార్డర్ ఇచ్చాడు, అండ్ కొంచెం పెద్ద బార్డర్తోని దానిపైన లీఫ్ డిజైన్తో అయితే కింద ఇచ్చాడు అనమాట శారీకి. అంటే మన శారీ అంతా కూడా సేమ్ డిజైన్ వస్తుంది మొత్తం బార్డర్లో. అండ్ దీనికి వచ్చేసి అలాగే మనకి శారీ అంతా కూడా పైన కొంచెం ఎబ్బెట్టుగా అనిపించకుండా సింపుల్ డిజైన్తోనే చిన్న ఫ్లోరల్ వర్క్ అయితే అక్కడక్కడ ఇచ్చాడు, అండ్ పెద్ద ఫ్లోరల్ వర్క్ కూడా ఇచ్చాడు అనమాట. అక్కడక్కడ చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ కూడా ఇచ్చాడు. సో శారీ వచ్చేసి మొత్తానికి పూలు ఆకులు కలిపినట్టు ఉంటుంది. అండ్ క్వాలిటీ కూడా ఇది హెవీగా అనిపిస్తుంది అనమాట, అంటే కొంచెం హెవీగానే ఉంటుంది, కట్టినా కూడా అంత తేలిగ్గా అనిపించదు ముందు శారీస్ లాగా. సో దీనికి కూడా టాజల్స్ ఇచ్చాడు, సైడ్ కడితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఉప్పాడలోనే ఇది కూడా ఇంకో శారీ అనమాట, బట్ ఇది వచ్చేసి మల్టీ కలర్ శారీ అని చెప్పేసి బాగా నచ్చింది. దీనికి వచ్చి మల్టీ కలర్ శారీయే కాదు, అండ్ టాజల్స్ కూడా అందులో ఏ కలర్స్ ఉన్నాయో ఆ మల్టీ కలర్స్ అన్ని కూడా టాజల్స్లో కూడా ఇచ్చాడు. సో అది అయితే బాగా నచ్చింది అనమాట, అందుకని వెంటనే తీసుకున్నాను. అండ్ ఇది చాలా బాగుంటుంది, అంటే క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ అయినా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ. ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది అనమాట కట్టడానికి. నాకున్న శారీస్లో ఇది బెస్ట్ అనమాట, ఉప్పాడ శారీస్ అన్నిటిలోని. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది సిల్క్ శారీ, అలాగే థ్రెడ్ వర్క్తో కూడా ఉంటుందన్నమాట. థ్రెడ్ వర్క్ అంటే మనకి శారీ పైన థ్రెడ్ వర్క్ కాదు, బార్డర్లో కింద మాత్రం సెపరేట్గా ఇస్తాడు. సో కనిపిస్తుంది కదా అలా అనమాట. అండ్ శారీ అంతా వచ్చేసి ఆక్వా బ్లూ అండ్ గ్రే కలిపితే ఏ కలర్ వస్తుందో ఆ కలర్లో అయితే ఉంటుంది. అండ్ శారీ కింద డిజైన్ అంతా కూడా ఇలాగా స్ట్రైట్గా థ్రెడ్ లైన్స్ అయితే ఉంటాయి, అంటే నుల్ల పెడితే ఎలా ఉంటుందో ఆ టైప్లో అయితే ఉంటుంది. శారీ అయితే చాలా బాగుంటుంది కట్టుకున్నప్పుడు. అండ్ ఫంక్షన్ వేర్ అయితే చాలా ఉంటుంది అనమాట దీనికి, పార్టీ వేర్ కట్టుకోవడానికి, నైట్ ఫంక్షన్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బార్డర్లో కూడా ఇలాంటి డిజైన్ అయితే ఇచ్చాడు, కింద పెద్ద డిజైన్ ఇచ్చాడు కదా అదే. అండ్ పైన వచ్చేసి శారీ అంతా కూడా ప్యాస్టల్ కలర్స్తో మొత్తం సింపుల్ డిజైన్ అయితే ఇచ్చాడు అనమాట, అంటే డైలీ వేర్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ శారీయే, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో చూపిస్తున్నాను, చాలా లైట్ వెయిట్గానే ఉంటుంది, అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా కట్టుకోవడానికి కన్వీనియంట్గానే ఉంటుంది శారీ అంతా. అండ్ పైన వచ్చేసి ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇందులో బాగా నచ్చాయి నాకు, ఎందుకు అంటే ఒక డార్క్ షేడ్ మీద ఒక లైట్ కలర్ ఫ్లవర్ ఉంది అంటే అది డెఫినెట్లీ హైప్గానే ఉంటుంది శారీ అనేది. సో అందుకని నాకు ఈ శారీ అయితే బాగా నచ్చింది అనమాట. సో దీని నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ గ్రేప్ కలర్, అండ్ దానిపైన లైట్ ఆరెంజ్ అండ్ బిస్కెట్ కలర్ మిక్స్ చేస్తే ఉండే కలర్ ఫ్లవర్స్ అండ్ చిన్న డిజైన్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా లైట్గా మెరుస్తుంది అనమాట శారీ వచ్చేసి. అండ్ కింద వచ్చేసి బ్రౌన్ కలర్, కనిపించదు అంత క్లియర్గా, బట్ దూరం నుండి చూస్తే కనపడుతుంది అనమాట. సో ఆ శారీ అండ్ కింద వచ్చేసేటప్పటికి ఇలా వచ్చింది. సో అంటే లైట్గా అక్కడక్కడ ఆరెంజ్ కలర్ లైన్స్ అలా ఉండి కొంచెం గజ్బిజ్ డిజైన్ లాగే ఉంటుంది, బట్ కడితే మాత్రం లుక్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్, కానీ చాలా బాగుంటుంది కట్టినప్పుడు, లైట్ వెయిట్గానే ఉంటుంది, కట్టినా కూడా చాలా ఫ్రీగానే ఉంటుంది అనమాట. సో ఈ శారీ పైన చూపిస్తున్నాను ఇలా పెద్ద ఫ్లవర్ వచ్చింది, అలాగే సైడ్స్ వచ్చేసి నాకు ఇక్కడ టాజల్స్ బాగా హుక్ చేశారనిపించింది, అంటే కొంచెం అల్లికలాగా ఇచ్చి దాని తర్వాత టాజల్స్ కట్టారు కదా, సో అదైతే బాగా నచ్చింది శారీలో. అలాగే ఇక్కడ మొత్తం శారీ అంతా కూడా ఇలా డిజైన్ ఉంది అని చూపిస్తున్నాను, అంటే పెద్ద ఫ్లవర్స్ అక్కడక్కడ ఇచ్చి అండ్ మిగతాదంతా కూడా చిన్న చెంకి డిజైన్ లాంటిది ఇచ్చాడు, బట్ వచ్చేసి ప్రింట్ అనమాట అది. అండ్ ఈ శారీ వచ్చేసి ప్యూర్ ట్రెడిషనల్ శారీలా కనపడుతుంది అనమాట. శారీ అంతా కూడా హెవీ క్వాలిటీతోనే ఉంటుంది. అండ్ దీని బార్డర్ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్లో అయితే ఇచ్చాడు, అండ్ ఆక్వా బ్లూ కలిపిన కలర్. అండ్ ఈ శారీకి బార్డర్ అయితే చాలా పెద్ద బార్డర్ ఇచ్చాడు, అండ్ ఈ బార్డర్ వచ్చేసి మొత్తం కూడా ట్రెడిషనల్ వైబ్ అయితే ఇస్తుంది అనమాట కట్టుకున్నప్పుడు. ఎందుకు అంటే ఇక్కడ మొత్తం పెళ్ళికి ఎంత హడావుడి ఉంటుందో అదంతా అయితే ఈ బార్డర్లో చూపించాడు, కింద బుటా డిజైన్ పైన ఏనుగులు, ఆ బోర్ర ఊదేవాళ్ళు మొత్తం అదంతా కలిపి శారీలో
సో ఇదైతే ప్యూర్‌గా ఒక ఫెస్టివ్ వైబ్ అయితే ఇస్తుంది. ఫెస్టివల్స్‌కి అవి కట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ పైన కూడా మంచిగా కుంకుమ, పసుపు అన్నట్టుగా ఈ 2 కలర్స్ మిక్స్ చేసి ఇచ్చాడు కాబట్టి ప్యూర్ ఫెస్టివ్ వైబ్ అనమాట. అండ్ ఇదొచ్చేసి బ్లౌజ్ పీస్ ఇచ్చాడు. అండ్ దీనికి ఎగ్జాక్ట్‌గా సెట్ అవుతుంది ఆ బ్లౌజ్ కుట్టించుకుంటే. నేను ఇంకా ఈ శారీని యూజ్ చేయలేదు. రీసెంట్‌గానే తీసుకున్నాననమాట. బయట చాలా శారీ స్టాల్స్ ఉంటున్నాయి కదండీ! సో, ఆ శారీ స్టాల్స్‌లో అయితే ఇది తీసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి పళ్ళు డిజైన్ అనమాట. ఇదొచ్చేసి మొత్తం ఈ శారీ గురించి